హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు మనకి న్యూస్ లో కావచ్చు అన్నిట్లో ఒక న్యూస్ ని చాలా హల్చల్ రేపుతుంది ఇది పోలీసులు కూడా గట్టిగా సవాలు చేసేలా ఉందని వింటున్నారు అదేంటంటే 1-2 సంవత్సరాలు కాదు ఏకంగా 30 సంవత్సరాల నుంచి మనకి అన్నమయ్య జిల్లాలో రాయచోట్లో 30 సంవత్సరాల నుంచి ఉగ్రవాదులు నివసిస్తున్నారు అని వింటున్నాం అలాగే ఇద్దరిని కూడా రీసెంట్ గా పట్టుబట్టినట్టు కూడా తెలుస్తుంది అసలు ఇన్ని రోజులు పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారంటారు సార్ ముందుగా ఏం జరిగిందో చెప్పుకొని దాని తర్వాత వీళ్ళు ఎటువంటి బాంబ్ బ్లాస్ట్ సంఘటనలో పాల్గొన్నారు వీళ్ళు 30 ఏళ్లుగా రాయచోట్లో ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారు ఇప్పుడు ఎలా గుర్తించారు సో వీళ్ళు ఎలాంటి సంఘటనలో బాంబ్ బ్లాస్ట్ లో పాల్గొన్నారు వీళ్ళ ఎండల్లో ఎలాంటి మెటీరియల్ దొరికింది వీళ్ళకి కాశ్మీర్ లో పహల్గామ్ అటాక్ కి ఉన్న సంబంధం ఏంటి ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాం యాక్చువల్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మామూలుగా అయితే ఎక్కువగా తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా లేకపోతే నల్గొండ కేంద్రంగా ఎక్కువగా తీవ్రవాద కార్యక్రమాలు జరుగుతూ ఉండడం మనం చూస్తాం కానీ ఆంధ్రలో రిలేటివ్ గా తక్కువ అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో కూడా తీవ్రవాద కార్యక్రమాలు కనిపిస్తున్నాయి మన మధ్య పహల్గాము తర్వాత సిరాజ్ అనే ఒక తీవ్రవాదిని విజయనగరం జిల్లాలో పట్టుకున్నారు అతను ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఇద్దరు కలిసి హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేశారు లక్కీగా వాళ్ళు దొరికిపోయారు కాబట్టి హైదరాబాద్ సేఫ్ అయింది లేకపోతే హైదరాబాద్ లో వరుస బాంబు బ్లాస్ట్ జరిగి ఉండేవి సో సిరాజ్ ఎవరు విజయనగరం వాళ్ళ నాన్న ఏఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బ్రదర్ కూడా పోలీస్ అంటున్నారు సో ఒక పోలీస్ ఫ్యామిలీ నుంచే ఒక తీవ్రవాది ఉన్నాడంటే షాక్ గురయ్యారు అందరూ అది కూడా చిన్న స్మాల్ టౌన్ అది విజయనగరం సో ఇప్పుడు అలాంటిది ఇంకొక షాక్ మనకు అందరికి కలిగింది అదేంటంటే రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం అది రాయచోట్లో ఇద్దరు తీవ్రవాదులు గత 30 ఏళ్లుగా అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ సొంత ఇల్లు కట్టుకొని ప్రజల్లో కలిసిపోయి ఉన్నారు వాళ్ళు పహల్గామ్ అటాక్ కూడా సంబంధం ఉందని చెప్తున్నారు ప్లస్ 3 మెగా సిటీస్ లో బాంబు బ్లాస్ట్లలో వీళ్ళ రోల్ ఉందని కూడా ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు ఇది షాక్ గురయ్యే సంఘటన అనమాట యాక్చువల్ గా ఏంటంటే నిన్న కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ చెప్పాడు అలాగే ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆయన కూడా కొన్ని విషయాలు బయటికి తీసుకొచ్చాడు ఇదేమైందంటే గత కొంతకాలంగా ఆక్టోపస్ అండ్ ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో సెంట్రల్ డిపార్ట్మెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్లు ఈ పహల్గామ్ తర్వాత ఏమైందంటే దేశవ్యాప్తంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీల మీద వాటి లింక్స్ మీద నిఘా పెట్టారు ఎందుకంటే పాకిస్తాన్ పదే మనల్ని బెదిరిస్తుంది మీరు నీళ్లు ఇండస్ వాటర్ ట్రెట్టీని మనం ఆపేసాం కాబట్టి మీరు నీళ్లు ఆపితే మేము రక్తం పారేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారు అట్లాగే అక్కడున్న కొంతమంది మసూద్ అజర్ లాంటి తీవ్రవాదులు నా ఫ్యామిలీని నువ్వు చంపావు కాబట్టి నీ దేశాన్ని నేను ఏం చేస్తాను చూడని ఓపెన్ గానే లెటర్ కూడా రాశారు మోడీకి సో ఈ స్థాయిలో బెదిరింపులు ఉన్నాయంటే ఆల్రెడీ తీవ్రవాదుల యొక్క స్లీపర్ సెల్స్ అంటారు వాళ్ళ నిర్మాణం ఎలా ఉంటుందో నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను వాళ్ళ దాంట్లో ఏంటంటే ఒకటి గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ ఉంటారు తర్వాత ఆపరేటివ్స్ ఉంటారు స్లీపర్ సెల్స్ ఉంటాయి స్లీపర్ సెల్స్ ఏమంటే జనంలో కలిసిపోతారు వ్యాపారాలు చేస్తుంటారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు అందరిలాగా మనుషులతో కలిసిపోయి యాక్టివ్గా ఉంటారు మనకి ఏదైనా ఇష్యూ వస్తే కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు అలాగా జనంలో కలిసిపోయి సమయం వచ్చినప్పుడు ఇది యాక్టివేట్ అవుతాయి స్లీపర్ సెల్ అనేది యాక్టివేట్ అవుతుంది అలాగా ఇప్పుడు ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ నెట్వర్క్స్ ఉన్నాయి అనేది నిఘా పెట్టే అన్ని సంస్థలు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ ఐబీ కానీ ఆక్టోపస్ కానీ వివిధ సంస్థలు అటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఇటు స్టేట్ రెండు కూడా నిఘా పెడుతున్నాయి ఈ నిఘాలో ఏమైందంటే ఇప్పుడు రాయచోట్లో ఇద్దరు దొరికారనమాట అందులో ఒక అతను షేక్ అమానుల్లా ఈయనకి 55 ఏళ్ళు ఈయనకి అబూబకర్ సిద్దిక్ అని కూడా పేరుంది అట్లాగే షేక్ మన్సూర్ ఇతనికి 47 ఏళ్ళు ఇతనికి మహమ్మద్ అలీ అని కూడా ఇంకొక పేరుంది మామూలుగా వీళ్ళకి అలియాసులు దొంగ పేర్లు చాలా ఉంటాయి సో వీళ్ళు ఇద్దరు రాయచోటికి 30 ఏళ్లకు ముందు కేరళ నుంచి వచ్చారని చెప్తున్నారు కేరళ నుంచి రాయచోటుకు వచ్చి ఇక్కడ ఇద్దరు కూడా ఇండ్లు కొనుక్కొని కట్టుకున్నారు ఈ షేక్ అమానుల్లాదేమో కొత్తపల్లి జడ్పీ హై స్కూల్ పక్కన ఉంది ఈ షేక్ మన్సూర్దేమో మహబూబ్ బాషా వీధి అనే ఉంది రాయచోట్ల అక్కడ ఇతను ఉంటాడు
సో వీళ్ళ ఇద్దరిని ఇప్పుడు పట్టుకున్నారు. 3 రోజుల ముందు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు. అక్కడ కొన్ని, ఎందుకంటే కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు 95లో జరిగింది, దాంట్లో వీళ్ళ హస్తం ఉందని చెప్తున్నారు. అట్లాగే బెంగళూరులో మల్లేశ్వరంలో 2013లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అక్కడ కూడా వీళ్ళ హస్తం ఉందని చెప్తున్నారు. సౌత్ ఇండియా కార్యక్రమాల్లో ఒక తీవ్రవాద సంస్థ యాక్టివ్గా ఉంది, దాని పేరు అల్ ఉమ్మా. అల్ ఉమ్మా అనే సంస్థ ఒక ఐసిస్ సంస్థ కంటే కూడా డేంజర్ అని చెప్తున్నారు. ఇది సౌత్ ఇండియాలోనే వెరీ స్ట్రాంగ్. ఈ అల్ ఉమ్మా సంస్థకు సంబంధించిన వాళ్ళే వీళ్ళిద్దరు కూడా అనమాట. సో ఇప్పుడు వీళ్ళ ఇండ్లో ఈ ఆక్టోపస్ వీళ్ళు దాడి చేసినప్పుడు వీళ్ళ ఇండ్లలో చాలా బ్లాస్టింగ్ పరికరాలంతా కూడా దొరికినాయి. బ్లాస్టింగ్, బకెట్ బాంబులు, సూట్ కేస్ బాంబులు, కేబుల్, రైల్వే నెట్వర్క్ కు సంబంధించిన మ్యాపులు, తర్వాత అమ్మోనియం నైట్రేటు, గన్ పౌడరు, ఇదంతా దొరికింది. అంటే వీళ్ళు అనుకుంటే 1 రోజు 2 రోజుల లోపల 50 ఐఈడీలు తయారు చేయగలరు. ఐఈడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటారు, అంటే మందు పాత్ర అంటాం కదా, పేలుతాయి, అటువంటి దాన్ని ఐఈడి అంటారు అన్నమాట. ఈ ఐఈడి వీళ్ళ దగ్గర 50 ఐఈడీలు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా వీళ్ళ ఇంట్లో ఉంది. షాక్ అయ్యారు అనమాట ఒక్కసారి. అరే, రాయచోట్ లాంటి ఒక స్మాల్ టౌన్ లో ఇంత 50 ఐఈడీలు తయారు చేసే మెటీరియల్ వీళ్ళు పెట్టుకున్నారంటే పక్కన జనాలకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు. అసలు వీళ్ళ నెట్వర్క్ ఏంటి, వీళ్ళకి పహల్గాము టైంలో కూడా వీళ్ళు యాక్టివ్ గా కదలికలు కనబడ్డాయి అనమాట. అంటే వీళ్ళు ఊర్లకు పోవడం, ఎవరో రావడం, ఇవన్నీ కూడా ఇప్పుడు అర్థమైంది. అంటే పహల్గాము తీవ్రవాదులకి వీళ్ళకి సంబంధం ఉందా, లేకపోతే పహల్గామ్ తర్వాత వివిధ ప్రాంతాల్లో అటాక్ చేయడానికి పాకిస్తానీ బేస్డ్ టెర్రరిస్టులు ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ లో భాగంగా వీళ్ళు యాక్టివ్ అయ్యారా, ఇవన్నీ ఇప్పుడు విచారిస్తున్నారు. అట్లాగే వీళ్ళ భార్యలను కూడా అరెస్ట్ చేశారు. షేక్ అమోనాల్లో భార్య సైరాబాను, షేక్ మన్సూర్ భార్య షమీం, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి కడప జైలుకి తరలించారు. అంటే వీళ్ళకి కూడా వాళ్ళ భర్తలు చేస్తున్నారంటే వాళ్ళ రోల్ కూడా ఉంది, వాళ్ళు కూడా కోఆపరేట్ చేపట్టే కదా చేస్తున్నారు. సో అట్లా వాళ్ళిద్దరి హ్యాండ్ కూడా ఉందని చెప్పి చేశారు. ఒక పెద్ద ప్రమాదాన్ని నుంచి ప్రజల్ని రక్షించినట్టుగా మనం చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం వల్ల. ఎందుకంటే 50 ఐఈడీలు అంటే అవి కానీ ప్రయోగించుంటే జనంలోకి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగేది. సో దాన్ని వీళ్ళు కట్ చేయగలిగారు, ఆపగలిగారు. అయితే ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్ ఏమంటే 30 ఏళ్ళుగా వీళ్ళు ఎలా ఉండగలిగారు అంటే మన వాళ్ళు అంత సీరియస్ గా పనిచేయలేదనే అర్థం. ఎందుకంటే ఇప్పుడు పహల్గామ్ కూడా ఫెయిల్యూర్ అదే కదా. పహల్గామ్లో చాలా పెద్ద స్పాట్, టూరిస్ట్ స్పాట్, పైగా కాశ్మీర్ అంటేనే సెన్సిటివ్ ఏరియా. అలాంటి దాంట్లో పహల్గామ్ లాంటి ఒక సెన్సిటివ్ ఏరియాలో ఎందుకు ఒక కానిస్టేబుల్ కూడా పెట్టలేకపోయారు అనేది వాళ్ళు అందరూ ప్రశ్నిస్తూ ఉండేది. అంటే మనం గతంలోంచి గుణపాఠాలు నేర్చుకొని సెక్యూరిటీని పెంచడం, ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ ని యాక్టివ్ చేయడం జరగకుండా ఎప్పుడో జరిగినప్పుడు మాత్రమే కొద్ది రోజులు హడావిడి చేస్తారు. కానీ కన్సిస్టెంట్ గా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ కరెక్ట్ గా పనిచేసి ఈ టెర్రరిస్టు నెట్వర్క్ని బ్రేక్ చేయడంలో ఫెయిల్యూర్ జరుగుతూ ఉందనేది కూడా వాస్తవం. లేకపోతే 30 ఏళ్ళుగా వీళ్ళు ఎలా అక్కడ ఉండగలిగారు, ఇంతంత మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఎట్లా సంపాదించగలరు. ఒకటి ఏంటంటే కరప్షన్ ఉంటుంది, మన చెక్ పోస్టుల దగ్గర అందరి దగ్గర కరప్షన్ ఉంటుంది. రెండోది ఏంటంటే అలసత్వం ఉంటుంది, అంటే చేయాల్సినంత సీరియస్ గా చేయకపోవడం. ఈ 2 కారణాల వల్లనే వీళ్ళు ఉండగలిగారు టెర్రరిస్టులు. అంటే దీని వల్ల ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉన్నాయా, అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉండొచ్చు, అదే ఇప్పుడు చూస్తున్నారు. వీళ్ళిద్దరే చేసే అంత, ఎందుకంటే ఇంతంత మెటీరియల్ వచ్చిందంటే వీళ్ళిద్దరి వల్లే కాదు, ఖచ్చితంగా ఇంక వేరే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి సిరాజ్కి ఏమన్నా సంబంధం ఉందా, అసలు నెట్వర్క్ ఇంకా ఎక్కడెక్కడ ఎలా ఉంది, ఇవన్నీ అంత ఈజీగా కూడా వాళ్ళు చెప్పరు. వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ అయి ఉంటుంది, వాళ్ళు టార్చర్ కూడా వాళ్ళు రెడీగా ఉంటారు, చిత్రహింసలకు కూడా వాళ్ళు తట్టుకునే విధంగా ట్రైనింగ్ ఇస్తారు. మామూలు వాళ్ళు అయితే 2 దెబ్బలు పడగానే అన్ని చెప్పేస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే ట్రైనింగ్ ఉంటుంది వీళ్ళకి, టెర్రరిస్టులకి, అందువల్ల వాళ్ళు ఈజీగా చెప్పరు. కాబట్టి వెరీ డిఫికల్ట్ బయట తీయడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.